హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ అయితే మేక్ చేశానండి. సో నేను వేసుకున్నాను కదా, ఇదే అన్నమాట. ఈ చైన్ అయితే ఎలా చేశాను అనేది ఈరోజు వీడియో. పిస్తా కలర్లో మేక్ చేశాను. సో ఈ డ్రాప్స్ అలాగే ఈ డాలరు ఎంత కాస్ట్ పడింది అనేది వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మనం ఇక్కడ 3 వేసాం కదా డ్రాప్స్. సో చైన్ ఉండే వాళ్ళైతే 2 వేసుకోవాలండి. 3 వేసుకుంటే వేస్ట్ అయిపోతుంది, మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది అనమాట. సో చైన్ లేని వాళ్ళైతే మనకు 3 వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. సో చూసారు కదా, చాలా బాగా అయితే వచ్చిందండి. ఈ చైన్ కాస్ట్ ఎంత పడుతుందో కూడా నేను వీడియోలో అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మెటీరియల్స్ అయితే చూద్దామండి. గేర్ వైర్, కట్టర్స్, కట్టు తీగ కూడా అల్లుకోవచ్చండి ఈ కట్టర్తో. అలాగే మొనాలిసా 3mm బీడ్స్, లాక్ బీడ్స్, ఫిష్ లాక్, డాలర్, రౌండ్ షేప్లో డ్రాప్స్ అండి. అన్నీ పిస్తా కలర్సే తీసుకున్నాను. ఇప్పుడు వైర్ అయితే ఎంత కావాలో తీసుకున్నాము. 16 ఇంచెస్ తీసుకోవాలండి. మీకు ఇంకా నెక్కి పైకి కావాలంటే 15 అయితే సరిపోతుంది. ఇప్పుడు మిడిల్లోకి సెంటర్ పాయింట్ అయితే చూసుకోవాలి, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు మనము డాలర్ అయితే వేద్దాం ఫస్ట్. ఇప్పుడు మోనాలిసా బీడ్స్ వేద్దాము. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి అయితే వేసాను. సో ఈ విధంగా సెంటర్కి వచ్చేటట్టు చూసుకొని లాక్ బీడ్స్ వేసుకొని లాక్ చేసుకోవాలి. ఈ విధంగా లాక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా. సో చూసారు కదా, ఇలా లూజ్గా ఉండాలన్నమాట. ఫిట్గా వేసేయకూడదు, అప్పుడు బిగించుకున్నట్టు ఉంటుంది. డాలర్ కూడా మనకు అంత లుక్ రాదు అప్పుడు. ఎంత గ్యాప్తో మనము అటు సైడ్ ఇటు సైడు వేసుకోవాలి డ్రాప్స్ని అయితే చూద్దాము. ఫస్ట్ ఒక లాక్ బీడ్ తీసుకొని ఎంత గ్యాప్ కావాలనేది అన్నీ సమానంగా రావాలంటే మనము టేప్ తీసుకొని ఇలా మెజర్మెంట్ తీసుకోవాలండి. నేను 1/4 ఇంచ్ తీసుకున్నానండి, 1 ఇంచ్ కాదు, 1/4 ఇంచ్ తీసుకున్నాను. 1/4 ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా మనము 3 వేసాం కదా, కరెక్ట్గా 1/4 ఇంచుకి అయితే మనకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ లాక్ చేసుకున్నాను. ఇప్పుడు బీడ్ అయితే మోనాలిసా బీడ్ ఒకటి వేసుకొని డ్రాప్ వేసి మళ్ళీ మోనాలిసా బీడ్ వేసి లాక్ బీడ్ వేసి లాక్ చేసుకోవాలి. అదేవిధంగా సేమ్ మెజర్మెంట్తో డ్రాప్స్ అన్నీ వేసుకోవాలండి.
ఇప్పుడు ఇటు సైడ్ అయితే సేమ్ అదే విధంగా వేసుకుందాము. మెజర్మెంట్ తీసుకుంటూ లాక్ చేసుకోవాలి. మీకు ఈ చైన్ నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను నెంబర్ అనేది ఇస్తాను. చైన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాక్ వేసుకుందాము. హుక్ అన్నమాట. హుక్ వేసుకునే దానికి మనము జంప్ రింగ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ లాక్ బీడ్ వేసుకొని జంప్ రింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రివర్స్లో తీసుకొని లాక్ బీడు అందులోకి తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు లాక్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇంకా ఎక్స్ట్రా థ్రెడ్ అయితే కట్ చేయాల్సిన అవసరమే లేదు. అదేవిధంగా లాక్ బీడు, ఫిష్ లాక్ బీడ్లోకి ఇలా తీసుకోవాలి. మనకు తెలుస్తుంది, రెండు కనిపించినప్పుడే లాక్ చేసుకోవాలి. థ్రెడ్ మొత్తం రెండు ఉండాలన్నమాట. మనం రివర్స్లో పంపించాం కదా, సో అది కూడా కనిపించాలి ఇటు సైడ్కి వచ్చేటట్టు, అప్పుడు లాక్ చేసుకోవాలండి. చైన్ అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ నాకు ఇంకో 10 మందికి వెళ్ళేటట్టు చేస్తుంది కాబట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చైన్ ఎంత కాస్ట్ పడింది, ఈ బీడ్స్ ఎంత కాస్ట్ పడ్డాయో చెప్తాను. ఫస్ట్ డాలర్ పెండెంట్ వేసాం కదండి, అది వచ్చేసి 80 రూపీస్ పడింది. సైడ్ డ్రాప్స్ పిస్తా కలర్లో వేసాం కదా, సో అది ఒక్కొక్కటి 22 రూపీస్ పడిందండి 1 పీసు. సో 6 వేసాము, మొత్తం టోటల్ వచ్చి 132 రూపీసు. మోనాలిసా బీడ్స్ వచ్చి 5 రూపీసు. గేర్ వైర్ 3 రూపీసు. లాక్ బీడ్స్ వచ్చి 5 రూపీసు. ఫిష్ లాక్ 5 రూపీసు. ప్యాకింగ్ కవర్స్ 10 రూపీసు. మేకింగ్ ఛార్జెస్ వచ్చి 50 రూపీస్ అండి. టోటల్ అమౌంట్ 290 ప్లస్ 60 అండి. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి 60 రూపీసు. టోటల్ ఇప్పుడు 350 రూపీసు. సో మీకు మేకింగ్ ఛార్జెస్ ఎంతైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ప్యాకింగ్ కవర్స్ కూడా వేస్తే వేయచ్చు, లేదంటే లేదండి. మనము రీజనబుల్గా ఇవ్వాలనుకుంటే అవన్నీ కూడా తీసేయచ్చు. సో మొత్తం చైన్ కాస్ట్ వచ్చి 350 రూపీస్ పడుతుందండి. సో ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట. మీకు చైన్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను నెంబర్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.